ఒకరోజు ఒక పిల్లవాడు ఇంటికి ఒక కవర్ తీసుకొచ్చాడు. తల్లిని చూసి, అమ్మా, మా హెడ్ మాస్టరు ఈ కవర్ ఇచ్చాడు, నీకు ఇమ్మన్నాడు అని అంటే ఆ కవరు తల్లి చింపుతుంది. తెచ్చిన పిల్లాడు చూస్తూ ఉన్నాడు, ఆ కవర్లో ఏముందో, ఆ కవర్లో ఏముందో, ఆ కవర్లో ఏముందో. ఆ కవర్ మొత్తం చదివింది. అమ్మా, మా హెడ్ మాస్టర్ ఏమని రాశారు అని అంటే అమ్మ చెప్తుంది, నాన్న, నువ్వు చాలా తెలివైన వాడువట. ఏమిటి? నువ్వు చాలా తెలివైన వాడివట, నీకు చాలా జ్ఞానం ఎక్కువట. నీ తెలివికి, నీ జ్ఞానానికి స్కూల్లో ఏ టీచరు కూడా అందుకోలేకపోతుందట. కాబట్టి హెడ్ మాస్టర్ చెప్పింది ఏమిటంటే, అమ్మా, నీ కొడుకు చాలా తెలివైనవాడు, చాలా జ్ఞానం గలవాడు, వాడి జ్ఞానాన్ని మేము అర్థం చేసుకోలేకపోతున్నాం, వాడికి మేము చదువు చెప్పలేకపోతున్నాం. కాబట్టి ఇంటి దగ్గరే ఉంచుకొని మీ అబ్బాయికి నువ్వే చదువు చెప్పమ్మా, వాడి జ్ఞానం చాలా గొప్పది అని చెప్పి, నాన్న, నువ్వు చాలా జ్ఞానం గలవాడువట, బాగా తెలివైన వాడువట, కాబట్టి వాళ్ళు నీ జ్ఞానాన్ని అందుకోలేకపోతున్నారట. ఇంటి దగ్గరే నిన్ను ఉంచి నన్నే చదువు చెప్పమని చెప్పారు నాన్న, నువ్వు చాలా గొప్ప జ్ఞానివట నాన్న. ఇదండి ఆ తల్లి చెప్పింది. అమ్మ, నేను నిజంగా అంత గొప్ప జ్ఞానం కలిగిన వాడినేనా? అవును నాన్న, నువ్వు చాలా గొప్ప జ్ఞానం కలిగిన వాడివి, కాబట్టి ఇక నుంచి నేనే నీకు చదువు చెప్తా. ఆ కొడుకుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ తల్లి ప్రార్థనతో, ప్రేమతో పాఠాలు నేర్పించిందండి. ఆ పిల్లాడు పెరిగి పెద్దోడయ్యాడండి. ఈరోజు ఈ లైట్లు కనిపిస్తున్నాయి చూసారా? ఈ లైట్లు, ఈ బల్బుని సృష్టించింది ఎవరో తెలుసా మీకు? ఆ పిల్లోడే. ఆ పిల్లాడి పేరేంటో తెలుసా? థామస్ అల్వా ఎడిసన్. ఈరోజు మీ ఇంట్లోకి వెళ్తే మొట్టమొదటిగా ఏం ఆన్ చేస్తారు చెప్పండి? లైట్ ఆన్ చేస్తారు. చీకట్లో బైక్ తోలేటప్పుడు, కారు ఆన్ చేసిన, బైక్ ఆన్ చేసిన ఫస్ట్ ఆన్ చేస్తారు? లైట్ ఆన్ చేస్తారు. లైట్ ఆన్ చేయకుండా సాయంత్రం మనం ఏమైనా పని చేసుకోగలమా? ఛాన్సే లేదు. ప్రపంచాన్నే వెలిగించిన మహాజ్ఞాని ఆ థామస్ అల్వా ఎడిసన్. బల్బును సృష్టించి, ఒక బల్బే కదండి, చాలా 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 సృష్టించాడు. ఒకరోజు తన లైబ్రరీలో పుస్తకాలు చదువుతున్నప్పుడు, పుస్తకాలు తిరిగేస్తున్నప్పుడు, చిన్నప్పుడు హెడ్ మాస్టర్ ఇచ్చాడు చూసారా, ఆ కవర్ కనిపించిందండి. ఇది మా హెడ్ మాస్టర్ చిన్నప్పుడు ఇచ్చిన కవర్ కదా, ఇది ఇక్కడుందేమిటి అని చెప్పి ఆ కవర్లో ఉన్న ఉత్తరం తీసి చదివాడండి. అప్పుడు దాకా తన జీవితంలో ఆ కవర్ ఎప్పుడూ కూడా ఎక్కడుందో తనకు తెలియదు. ఇది మా హెడ్ మాస్టర్ రాసిన లెటర్, నేను మహాజ్ఞానినని, నా జ్ఞానాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరని, అప్పుడే మా హెడ్ మాస్టర్ నాకున్న జ్ఞానాన్ని కనిపెట్టేశాడు అనుకొని ఆ ఉత్తరం తెరిచి చూశాడండి. చూస్తే ఏముందో తెలుసా? అమ్మా, నీ కొడుకు చదువు సంధ్య లేని దద్దమ్మ, చదువు రాని దద్దమ్మ. నీ కొడుకు లాంటి ముద్దోడికి ఆ స్కూల్లో చదువు చెప్పడానికి ఏ టీచరు ముందుకు రావటల్లా. ఈ చదువు సంధ్య లేని ముద్దోడిని స్కూలుకు పంపించి మా టైం వేస్ట్ చేయి, మాకు చేతనైతే నువ్వే చెప్పుకో ఆ చదువేదో. అదండి దాంట్లో రాసుంది. ఆ తల్లి ఎంత అద్భుతమైనటువంటి తల్లి అండి. ఆ లెటర్ చూసినప్పుడు నిరుత్సాహపడలా,
నిస్పృహకు లోనుగాల. ఏమిటి, నా కొడుకు చదువు సంధ్య లేని దద్దమ్మ ముద్దోడా, నా కొడుక్కి పాఠాలు చెప్పడానికి ఏ టీచరు ముందుకు రావట్లేదా? ఏంటి ప్రభువా, ఇలాంటి దద్దమ్మును నాకెందుకు ఇచ్చావు ప్రభువా, ఇలాంటి మొద్దును నాకెందుకు ఇచ్చావు ప్రభువా అని చెప్పి ఆ తల్లి ఏడవలేదండి. వాళ్ళు ఏమనుకున్నారు, ఆ కొడుకులో ఒక మొద్దోడిని చూశారు. తల్లి ఎవరిని చూసింది? ఆ కొడుకులో ఒక జ్ఞానిని చూసింది. తల్లులో, తండ్రుల్లో మీ పిల్లలలో మొద్దోడిని చూడకండి, మొద్దుదాన్ని చూడకండి, చదువు సంధ్య లేని దద్దమ్మను చూడకండి. మీ పిల్లల్లో దేవుని యొక్క చిత్తాన్ని చూడండి, దేవుని యొక్క ఉద్దేశాన్ని చూడండి, దేవుని యొక్క ప్రణాళిక చూడండి. మీకు దేవుడు గర్భఫలముగా ఆ కొడుకును ఆ కూతుర్ని ఇచ్చాడు అని అంటే, నీ కొడుకు పట్ల నీ కూతురు పట్ల దేవునికి ఉన్నతమైన తలంపులు, ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి. ఆ తలంపులు, ఆ ఉద్దేశాలను దేవునికి జ్ఞాపకం చేయండి. బలహీనమైనటువంటి తన కొడుకును చూసి, చదువు సంధ్య లేనటువంటి తన కొడుకును చూసి, స్కూల్లో ఉన్న టీచర్స్ మేము వాడు క్లాస్లో ఉంటే మేము చదువు చెప్పాం, వాడి వల్ల క్లాస్ అంతా డిస్టర్బ్ అవుతుంది, వాడిని ముందుకు స్కూల్లోంచి బయటికి పంపించేసేయండి అని చెప్పి టీచర్స్ అందరూ కలిసి వాడిని బయటికి గెంటేశారు. అలాంటి చదువు సంధ్య లేనటువంటి దద్దమ్మను ఒక తల్లి ఏం చేసిందో తెలుసా అండి? చెప్పాక ఇందాక, ఆ పిల్లాడిని తీసుకొని ప్రార్థనతో, ప్రేమతో పాఠాలు నేర్పించింది. లోకం ఏమైతే అంటుందో దాన్ని ఆధారం చేసుకొని కొడుకుని తిట్లా, ఒరే నేను కష్టపడి నిన్ను చదివించాలని స్కూల్కి పంపిస్తే చదువు సంధ్య లేని దద్దమ్మలాగా నువ్వు తయారయ్యావట, నీకు చదువు కూడా చెప్పనని చెప్పి అంటున్నారు వాళ్ళు, ఏం చేసుకోవాలరా ఇప్పుడు నేను అని చెప్పి తాను ఏడవలేదండి. తల్లులు, తండ్రులు, మీ పిల్లల విషయంలో లోకం ఏమంటుందో దాన్ని మీరు పదే పదే అనమాకండి. మీ పిల్లల పట్ల దేవునికి ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి, ఉన్నతమైన తలంపులు ఉన్నాయి. ఆ వాస్తవాన్ని, ఆ సత్యాన్ని మీరు గ్రహించినట్లయితే మీ పిల్లలను మీరు నిందించటం మానేసి ప్రేమతోనూ ప్రార్థనతోనూ పెంచే ప్రయత్నం చేయండి. వాళ్ళ జీవితం పట్ల దేవునికి కొన్ని ఉద్దేశాలు ఏమిటో తెలియజేయండి. వారిని దేవుడు ఏ విధంగా దీవించగలడో, హెచ్చించగలడో, వాడుకోగలడో వారికి నేర్పించండి. థామస్ అల్వా ఎడిసన్ తల్లి చిన్నప్పటి నుంచి పిల్లవాడికి దేవుని ప్రేమను నేర్పించింది, దేవుని పట్ల భయభక్తులు కలిగించింది. థామస్ అల్వా ఎడిసన్ గొప్పవాడైన తర్వాత చాలామంది అడిగారు ఏమిటంటే, థామస్ అల్వా ఎడిసన్ ప్రపంచంలో నువ్వు కనుగొన్నటువంటి గొప్ప విషయాలు ఇంకెవరూ కనుగోలా, ఇంత జ్ఞానం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగిన ప్రతిసారి థామస్ అల్వా ఎడిసన్ ఏమని సమాధానం ఇచ్చాడో తెలుసా అండి? నోటితో ఎప్పుడూ సమాధానం ఇవ్వలేదటండి, ఒకే ఒక్క సైగ చేసేవాడట. ఇంత జ్ఞానం నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని అంటే అనేవాడట. అంటే అర్థం ఏమిటి? ఆయన నాకు అనుగ్రహించాడు. తల్లులు, తండ్రులు, నీ కొడుకు నిమిత్తం, నీ కూతురు నిమిత్తం నువ్వు చేయగలిగిన ప్రార్థన చేయి. ప్రేమతోనూ ప్రార్థనతోనూ పరిశుద్ధతతోనూ నీ బిడ్డలను పెంచో. అక్కడి నుంచి జ్ఞానము దిగొస్తుంది, అక్కడి నుంచి దేవుడు నీ బిడ్డను దర్శిస్తాడు, అక్కడి నుంచి దేవుడు నీ బిడ్డను కనికరిస్తాడు. ఆయన బలహీనలను ఏర్పరచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, జ్ఞానం లేని వారిని ఏర్పరచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.